హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజస్వర్. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతంకి అమ్మవారిని ఎలా అలంకరించుకుంటామో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే చూపించేస్తాను. నేనైతే ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు డ్రేపింగ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే శారీని మొత్తం తీసేసుకున్న తర్వాత మనకి అంచులు ఉంటాయి కదా, రెండు వైపులా మనం ఇలా చీరకి కుచ్చులు ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా మనమైతే పెట్టేసుకోవాలన్నమాట. రెండు చివర్లా పెట్టుకోవాలి. చీరకు పైట ఎలా వేసుకుంటామో అలాగా మనకు సన్నగా కావాలన్నా లావు కావాలన్నా అలా అడ్జస్ట్ చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ మధ్యలో ఉన్న భాగాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని మనం కుర్చీలు ఎలా పెట్టేసుకుంటామో అలాగా పెట్టేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. రెండు చివర్ల పావిట అయితే పెట్టేసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు రెండు చివర్ల పెట్టేసుకున్నాను. ఈ ఫోల్డింగ్స్ కరెక్ట్గా మనకు ఉండడానికి సేఫ్టీ పిన్ అయితే యూస్ చేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీ అవుతుంది నెక్స్ట్ అమ్మవారికి అలంకరించుకోవడం. మనం హాఫ్గా ఫోల్డ్ చేసుకున్న మధ్య భాగాన్ని ఫస్ట్ అయితే కట్టేసుకోవాలన్నమాట. తర్వాత రెండు పవిట్లు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అటువైపుకి ఇటువైపుకి వేసుకొని ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలి. తర్వాత జ్యువెలరీ అయితే అలంకరించుకోవడం. అలంకరణ అయిపోయిన తర్వాత హెయిర్ కూడా సెట్ చేశాను. అండ్ ఫైనల్గా బ్యాంగిల్స్తోని రెడీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ఈ డ్రేపింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మా అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అలంకరణతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.